దీంతో పాటు మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ప్రచారాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది వీళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అటు బీజేపీకి సంబంధించి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతూ ఉన్నారు. నాకు ఇక ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రచారం సరిగ్గా సోషల్ మీడియాలో కనిపిస్తలేదు. మెయిన్ స్ట్రీమ్లో కూడా ఏదో ఏమంటారు వాళ్ళకు ఏదో వచ్చేటువంటి పేపర్లలో కనిపిస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా కరెక్ట్ ప్రచారంలో ఖచ్చితంగా దాదాపుగా వెనకబడింది. అందులో పర్టికులర్గా ఖచ్చితంగా గెలవాల్సిన సీట్లు అంటే ఒక రెఫరెండం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి రెఫరెండం ఉన్నటువంటి మీరు అన్నట్టు చేవెళ్ళ కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి కావచ్చు, భువనగిరి కావచ్చు, ఏదైతే సికింద్రాబాద్ కావచ్చు, ఈ 4 ఎంపీ సీట్లకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. బట్ కాకపోతే మాత్రం అక్కడ బీజేపీకి ఫేవర్ ఉంది, అక్కడ బీజేపీ ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది దాంట్లో సిండేలో భాగంగా చూడొచ్చా? ముందు అవన్నీ ముందు చూసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఫైనలైజ్ చేయడంలోనే వెనుకబాటుతనంతో ఉన్నది. అభ్యర్థులను ఫైనలైజ్ చేయడము ఇన్ఛార్జిగా గతంలో ఫస్ట్ ఇన్ఛార్జిగా ఏంది చేవెళ్ళ మహబూబ్ నగర్కు ఇన్ఛార్జిగా ఉండే ముఖ్యమంత్రి. తర్వాత మల్కాజ్ సిట్టింగ్ ఎంపీ అనేది ఉండే. తర్వాత నేను ముఖ్యమంత్రి చేయబట్టి ఇన్ఛార్జి వద్దా అని చెప్పి ఎందుకు సర్వేలు వస్తున్నాయి, రిపోర్ట్లు నెగిటివ్గా ఉన్నటువంటి నేను ఇన్ఛార్జిగా ఉన్నాయి, ఓడిపోతే మరింత పరుగు పోతుంది అనే దాంతో మళ్ళీ దానికి ఏం చేసి ఇన్ఛార్జిగా మార్పిచ్చేసుకున్నారు. ముఖ్యమంత్రి అంతటా తిరిగేది ఉంటుంది చేయబట్టి ఇన్ఛార్జిల నుంచి బాధ్యతల నుంచి తప్పుకొని ఉన్నాడు. తప్పుకొని రాష్ట్రం అంతా ప్రచారం చేయాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ చేవెళ్ళ మహబూబ్నగర్ది తప్పుకున్నాడు. నిన్న మహబూబ్నగర్ కొడంగల్కి పోయినప్పుడు కార్యకర్తల నుంచి మండలి నుంచి వచ్చినటువంటి స్పందన చూసి ఒక సెంటిమెంట్ చెప్పడం అది పోయింది. ఆ తర్వాత చేవెళ్ళకు సంబంధించినటువంటిది కూడా క్యాండిడేట్ నేను ఫస్ట్ అక్కడ సునీతా మహేందర్ రెడ్డి ఉండాలనుకుంటే కుదరలేదు. రంజిత్ రెడ్డిని తర్వాత తీసుకొచ్చి పెట్టేసుకున్నారు, మల్కాజ్గిరికి పంపించారు. మల్కాజ్గిరిలో కూడా పరిస్థితి ఆ రకంగానే ఉన్నది. 3 నియోజకవర్గాలే కాకుండా రాష్ట్రం ఈ 3 నియోజకవర్గాల్లో ఏది ఉన్నది పోటీ. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తున్నది, 1-2 చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తున్నది, బీజేపీ ఒక చోట ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ 3 మిస్ అయితే ఏమో, ఈ 3 మిస్ అయితే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ మిస్ అయినా బీజేపీకి అనుకూలంగా వచ్చినట్లయితే భవిష్యత్తులో వ్యూహం ఏంది? ఒకవేళ బడే బాయ్ దగ్గర ఏమైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటే ఇక్కడి నుంచి బీజేపీకి ఎక్కువ సీట్లు పోయే విధంగా చేసి తర్వాత నేను షిండేలాగా వస్తాను అనే ఒక ఒప్పందం జరిగిందని కూడా ఈ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బడే బాయ్ తోటి ఇట్లాంటి ఒప్పందం జరిగింది అనేది మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ అన్నిటికి కూడా ఏంది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వస్తుంది. వాళ్ళు టార్గెట్ పెట్టిర్రు. టార్గెట్ ఏంది? ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నది, స్లీపర్ సెల్ లాగా పనిచేస్తుందని కూడా అన్నారు. అది కాస్త ఇప్పుడు ముసుగు తొలుగుతుంది కదా. స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్న విత్ ఇన్ ద కాంగ్రెస్ లో అన్నారు, బీజేపీలో కూడా అన్నారు. బీజేపీ ఎలక్షన్ అయితే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక కొద్ది రోజులే ఈ గవర్నమెంట్ ఉండేదని బీజేపీ లక్ష్మణ్ కూడా అన్నటువంటి చూస్తున్నారు. ఇంకా షిండేల కోసం మా దగ్గర పైరవీలు చేసుకుంటున్నారు, షిండేలు అవుతానికి అనేది అన్నటువంటి ఈ తెలంగాణని 4 నెలలకి ఇట్లా చేసి పెట్టిరండి. అరే తెలంగాణ నిరంతరం చర్చ ఎట్లుంటుండే, ఓ వ్యవసాయం మీద, నీళ్ల మీద, ఒక పంటల మీద, మా ఇన్ని టన్నులు పండినాయంటే ఇంకా ఎక్కువ కోట్ల టన్నులు పండించాలి, ఇంకా వ్యవసాయం ఎక్కువ చేయాలి. ఈ చర్చ చుట్టూ పోయి మేము మా తెలంగాణ కూడా షిండేలు ఉన్నారు, మేము పార్టీలు మారుతాము, మేము కూడా ఎమ్మెల్యేలను కొనగలము, మేము కూడా ఏదైనా చేయగలము, ఇట్లాంటి చర్చ 4 నెలలకే తెలంగాణ చర్చ అంతా ఏ రకమైనటువంటి చర్చకు పోయింది ఏంది? ఇంత ఉద్యమం చేసి తెలంగాణ వచ్చి 10 ఏళ్ళకే మళ్ళీ దీని చుట్టే చర్చ చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణకు రావడం ఒక బాధాకరమైన అంశమే. ఇక రాజకీయంగా తన అనుకున్నట్టు ఆ వ్యూహంలో భాగంగా మరి ఇక బీజేపీ నేను 5 ఏళ్ళు సీఎం ఉండాలి, అది టార్గెట్. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎన్ని రకాల రాజకీయ ఇబ్బందులు వచ్చినా దాన్ని చూసుకొని నేను ఎమ్మెల్యేలైనా ఏ పార్టీ నుంచి మేనేజ్ చేసుకుంటా, నేను వేరే పార్టీలోకి పోతున్నా, వేరే పార్టీ వాళ్ళు ఇటు వస్తారా, ఇవన్నీ కాదు, నేను 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండాలనే వ్యూహంతో ఇవన్నీ నడుపుతున్నారు. ముందేంది ఇప్పుడు ఒకవేళ ఏదైతే కొట్లాడినట్టు చేస్తారు, ప్రచారం చేయాలంటే ఇంకా సరంజామా కావాలి. ఎమ్మెల్యేలు మననే కొంతమంది ఖర్చు పెట్టుకుర్రు, ఎమ్మెల్యేలకు కూడా మన టికెట్ ఇస్తేప్పుడే ఒక్కొక్కరి దగ్గర ఇంత అమౌంట్ చూసి
చూపిస్తేనే మిగతా అమౌంట్ కలిసి చేసినటువంటిది. మళ్ళీ ఇప్పుడు ఏంది ఎమ్మెల్యే ఎలక్షన్ కావు, ఎమ్మెల్యేలకి ఇవన్నీ ఇస్తే ఖర్చు పెడతారా లేదా అని అదో టెన్షను. అందుకే ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఇంకా ప్రచారం చేయలేకపోతుంది? ఇంకా క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన దగ్గర కూడా జోరుగా ఎందుకు ప్రచారంలోకి పోలేకపోతున్నారు? ఆర్థిక వనరులు ఉన్నా కానీ ఆర్థిక వనరులు ఇంకా పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కాలేదా? ఇది కాలేకపోవడంతో ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకోవాలి. ఎమ్మెల్యేలకు ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ కాదు, నా ఎవరు ఎలక్షను ఇస్తే పార్టీ హైకమాండ్ నుంచి ఏమన్నా పైసలు ఇస్తే ఆర్థికపరమైన సహాయం వచ్చినప్పుడు అప్పుడు చూద్దామనే ఆలోచనతోటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రకంగా చూస్తున్నది. ఇది నా ఎలక్షన్ కాదు, ఎట్టా దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ ఏమైనా ఆర్థిక సహాయం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాము, అవి వచ్చితే కూడా ఇన్ని వేసుకుందాము వెళ్దాం అనే యాంగిల్ ప్రతి ఎమ్మెల్యే చూస్తున్నారు. అది ఎట్లా మేనేజ్ చేయాలనేది అది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రాజకీయ కన్ఫ్యూజను, పరిపాలన కన్ఫ్యూజను, ఈ వ్యూహాల కన్ఫ్యూజను, ఇన్ని రకాల ఒత్తిడిలో ఉన్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి మాటలు కావచ్చు, తప్పటడుగులు పడుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్ అన్న. దీంతో పాటు ఒక సోషల్ మీడియాలో నేను ఒక వార్త చదివిన, అంటే విదిన్ ద పార్టీలో అంటే ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి అత్యంత ఎక్కువ అవకాశాలు పొందినటువంటి వ్యక్తి ఎవరన్నారో ఆయన కడియం శ్రీహరి. అంటే ఈరోజు ఆయన ఒక అంటే సేమ్ గతంలో ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ఎట్లా పడుతున్నారు, గతంలో ఎన్టీఆర్కు చంద్రబాబు ఏ రేంజ్లో వెనుపోటు పొడిచిండో ఈరోజు కేసీఆర్కి అంతకంటే మించి వెనుపోటు పొడిచింది కడియం శ్రీహరి అంటారు. నిజమేనా? కడియం శ్రీహరి గారిది మాత్రం రాజకీయాల్లో ఇదొక లెసన్గా తీసుకోవాల్సినటువంటి. జనరల్గా రాజకీయాల్లో ఎవరు ఇట్లా చేయరు. మొత్తం రాజకీయాల్లో తన ముందు నుంచే సీటు కావాలంటే ఒక పార్టీ తరఫున అడిగినప్పుడు ఆ పార్టీ అధినేత టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా తనకు కావాల్సిన ఇతర ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా సిద్ధం చేసినటువంటి సందర్భంలో ఇట్లా పోవడం మాత్రం మీరు అన్నట్టు చంద్రబాబుకు సంబంధించినటువంటి ఒక ఎన్టీఆర్ని ఎట్లా వెన్నుపోటు పెడిచినటువంటి దాంట్లో ఈ ఒక్క అంశం విషయంలో ఆ రకమైనటువంటిది మాత్రం పోలిక కరెక్ట్ ఉంది. ఈ పార్టీకి ఏంది మొత్తం రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మరుగున పడ్డ తర్వాత ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా అన్ని అవకాశాలు తీసుకొని కూడా ఓ పార్టీకి ఉన్న ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీకు పార్టీ మారిన ప్రజాస్వామ్యంలో హక్కు కల్పించింది, నేను పార్టీ మారుతున్నా అని చెప్పి పోయే వాళ్ళు ఉన్నారు. అట్లా అందరు పార్టీ మారను అని చెప్పి టికెట్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా అదంతా ఏంటంటే రాజకీయ కుట్ర. ప్లస్ కావ్యకు కూడా అది మంచిది కాదు. కావ్య రాజకీయ జీవితం ప్రారంభించడం ఒక అప్రజాస్వామికమైనటువంటిది, మోసపూరితమైనటువంటి కెరియర్ స్టార్ట్ చేస్తే జీవితాంతం ముద్ర పడుతుంది కదా. కడియం శ్రీహరికి ఏముంటుంది, మ్యాక్సిమం ఇంకో 5 ఏళ్ళు ఆయన రాజకీయ జీవిత ఉండేది. నెక్స్ట్ వారసురాలకు ఉండాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో వారసురాలకి ఏంది ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేయడం ఒక అత్యంత మోసపూరితమైనటువంటి చర్య ముద్రపడి ఉంటుంది. ఆమె రాజకీయ జీవితం అంతా అట్లనే ముద్రపడిపోయి ఉంటుంది. అది ఆమెకు కూడా మంచిది కాదు. మరి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ జీవితం మొత్తం రాజకీయ జీవితం కడియం శ్రీహరి గారు 5 ఏళ్ళకి అయిపోతుంది రాజకీయ జీవితం. కావ్య గారు జీవితాంతం ఇది రాజకీయ జీవితంలో నిరంతర విమర్శ మాత్రం ఎదుర్కోక తప్పదు. ఈ మోసపూరితమైనటువంటిది జనరల్గా పార్టీ మారడం తప్పు కాదు, పార్టీలో మారుతుంటారు రాజకీయంగా. అయిన మారిన పద్ధతి, చేసిన వ్యవహారము, ఈ రకంగా చేసినటువంటి ఇది మాత్రం ఎవరు ఉండరు. అది ఆమె జీవితాంతం మోయాల్సి వస్తుంది. చంద్రబాబు మోసినట్టే కావ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే ఒక మోసపూరితమైనటువంటిది, కుట్రపూరితమైనటువంటి రాజకీయ చరిత్ర మాత్రం మోసుకొని పయనిస్తుంది. రాజకీయ జీవితం స్టార్టింగే ఆ రకంగా స్టార్ట్ అయింది అంతే. అంటే దాంతోపాటు అక్కడ కూడా కొంచెం ఈ కమ్యూనిటీ కూడా కొంచెం ఇష్యూ అవుతుంది కాబట్టి బేసికల్గా హస్బెండ్ ముస్లిము ఇక ఇష్యూ దానికి సంబంధించి బీజేపీ నిన్న ఆరూరు రమేష్ అన్నటువంటిది వాస్తవానికి కూడా ఏంది, మన సంప్రదాయాలున్నా ఎట్లున్నా ఇవన్నీ చూస్తున్నటువంటిది. పెళ్లి చేసిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత అత్తగారింటికి పోయినటువంటిది ఉన్నది. ఎలక్షన్ టైంలో ఇవన్నీ మహమ్మద్ కావ్య నజీరుద్దీన్ అని నిన్న బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నాడు. జస్ట్ వాక్యం మాత్రమే. ఇక దాన్ని ప్రజలు రకరకాలుగా తీసుకుంటారు. ఉన్నటువంటి ప్రస్తుతం సామాజిక నేపథ్యంలో ఉన్న ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒకవైపు బీజేపీ మేము రాములవారి గుడి కట్టినామని చెప్తున్నటువంటిది ఒక మతపరమైనటువంటి అంశంగా ఒక ఎలక్షన్ ఎజెండాగా తీసుకొస్తున్న ప్రయత్నం
జరుగుతున్నది. అటువంటి సమయంలో ఇట్లాంటి అంశాలు కూడా కొన్ని ప్రభావితం చూపించే అవకాశం అవకాశం ఉంటుంది.